రవీంద్ర సార్ గారు, చెప్పలి ఎల్లమ్మ దేవాలయం చైర్మన్ శ్రీ తోట రవీంద్ర సార్ గారు వేదికకి రావాలి. అలాగే గ్రూప్ మేనేజర్ సుబ్బరాజన్న గారు, అలాగే మల్లేశన్న గారు కూడా వేదికకి రావాల్సింది కోరుతున్నాము. మొదటగా ఆంజనేయుడి పాత్రధారి కొప్పిల్లి నాయుడు గారు, అలాగే మొలగవిల్లి రవికుమార్ గారు వేదికపైకి రావాలి. శ్రీమతి రత్నశ్రీ గారు, దేవి గారు, పూజలు కళాహృతులు పెద్దలైనటువంటి గంగిరెడ్డి గారు, మేకపల్లి గ్రామ వాస్తవ్యులైనటువంటి పెద్దల కళాహృదయంతో మా ఇరువురిని ఆశీర్వదించి 500 రూపాయలు బహుకరించారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనం తెలుపుతున్నాము. దేవి గారు, రత్నశ్రీ గారు, అలాగే విఎస్ మాధవ్ గారు, ఆంజనేయుల పాత్రధారి ఆశీర్వాదం కావాల్సింది కోరుతున్నాం. సన్మానం స్వీకరించారు. శ్రీరాముడు పాత్రధారి మొలగవిల్లి రవికుమార్ గారు సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. తర్వాత మన కడప ఆడబిడ్డ డాక్టర్ శ్రీమతి రత్నశ్రీ గారు, భారత కళారత్న అవార్డు గ్రహీత మరియు నాట్యమంత్రి వివిధాంతరాలు వారి సన్మానం. ఇప్పుడు శ్రీమతి దేవి గారు సన్మానం స్వీకరించాలని కోరుతున్నాము. ఎందుకంటే ఆడవాళ్ళు భక్తి కాబట్టి భక్తి అలాగే చేస్తున్నారు. రామ్ కుమార్ గారు భవానీ పాత్రధారి రామ్ కుమార్ గారు అభినందనలు. తర్వాత శ్రీకృష్ణ పాత్రధారి పుట్టపర్తి కేశవ గారు, అర్జున పాత్రధారి కృష్ణ చైతన్య గారు. వీరు రాత్రి 10 గంటలకు ఫోన్ చేస్తే ఆయన పాపం మన కోసం తెల్లవారుజామున సొంత వెహికల్ తీసుకుని వచ్చాడు. వారు పిలవగానే వచ్చినందుకు ధన్యవాదములు. తర్వాత విఎస్ మాధవ గారు హరిచంద్ర పాత్రధారి, మన రాయలసీమకే గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చారు. వారు కూడా సన్మానం స్వీకరించేందుకు కోరుతున్నాం. శాంతయ్య గారు, పోలిరెడ్డి అన్న, లక్ష్మయ్య రెండు వేదిక పెట్టి తొందరగా. శాంతయ్య గారు, అలాగే సత్యబాబు గారు, ఆర్మోస్ట్ గారు వేదిక పైకి రావాల్సింది కోరుతున్నాం. నవీన్ గారు రండి. నవీన్ గారు ప్రముఖ ఆర్మోస్ట్ అనంతపురం వాస్తవ్యులు. సాయి మాధవ గారు కూడా, సాయి రాఘవ, వీరరాజు గారు, నారాయణ గారు అందరూ వచ్చి సన్మానాన్ని స్వీకరించేందుకు కోరుతున్నాం. అలాగే బద్వేల్ చిన్నా గారు, మందనాల డ్రామా ట్రస్ట్ కంపెనీ బద్వేల్ చిన్నా గారు, నూరా మీ నాయన మొదలు నారాయణ జిల్లా సాయిరాఘవ గారు భీమవరం,
ఈరోజు కళాకారులందరినీ ఆహ్వానించి ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేసినటువంటి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ తోట రవీంద్ర గారికి మా అందరి ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. డోలక్ వీరాజు గారికి సన్మానం, మా కళా బృందం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాట్లాడండి. మరి మాకు ఈ రోజు చక్కటి అవకాశం కల్పించినటువంటి మరి మాకు ఈ ప్రోగ్రాం కాన్సెప్ట్ చేసినటువంటి పెద్దలైనటువంటి మరి మా బాబాయ్ గారిని కూడా ఒకసారి ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుచున్నాం. రసక్షణమైనటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా మా హృదయపూర్వక కళాభివందనం తెలుపుచున్నాం. అట్లాగే మన ఈరోజు ఇక్కడికి ఈ వేదికపైకి నేను మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. మరి మాది పశ్చిమ గోదావరి జిల్లా ఉండే మండలం చెరుకువాడ అనే గ్రామం. మరి మా నాన్నగారు కూడా కళాకారులే. ఆయన కూడా హరిశ్చంద్రుడు, ఇప్పుడు నేను ఆడినటువంటి అర్జునుడు కూడా మా నాన్నగారు కూడా ఆడేవారు. మరి 2021 సంవత్సరంలో మరి మా ఏరియాలోనే హరిశ్చంద్ర నాటకం ఆడుతూ చివరిలో ఇంకొక 2 పద్యాలు ఉన్నాయనగా మరి మా నాన్నగారికి స్టేజ్ మీద హార్ట్ అటాక్ రావడంతో మా నాన్నగారు చనిపోవడం జరిగింది. మరి ఆ తర్వాత ఈ కళ అనేది మా ఇంట్లో అంతరించిపోకూడదని చెప్పి మా అన్నయ్య సాయి రాఘవ మరి నన్ను మొదటి నుంచి చివరి వరకు హరిశ్చంద్రుడు గాను మరి అట్లాగే గయపక్షాన వారసి నర్జునుడిగా తయారు చేసి మీ ముందులో ప్రదర్శించడానికి నాకు ఒక అవకాశం అనేది కల్పించారు. మరి అట్లాగే మరి ఈ వేదికకి నేను ఎప్పటి నుంచో రావాలని నాకు చాలా కోరిక ఉండేది. ఎందుకంటే దాదాపు మొన్న శివరాత్రి రోజు కూడా మన గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి అనిమేల గ్రామంలో కూడా నేను అర్జునుడు ప్రదర్శించడం జరిగింది. అప్పుడు అన్నయ్య చెప్పాడు మన ఈ ఊరు గురించి, ఈ స్టేజ్ యొక్క ప్రత్యేకత గురించి. నేను అప్పుడు కూడా ఎప్పుడెప్పుడు వస్తానా ఈ వేదిక అని నేను ఎదురు చూసేవాడిని. కానీ మరి అనుకోకుండా అమ్మవారి అనుగ్రహంతో మరి ఈ రోజు మరి ఈ అర్జున పాత్రకి సంబంధించినటువంటి ఆయనకి ఏదో కొంచెం పర్సనల్ ప్రాబ్లం ఉండటం వల్ల మరి ఇందాక నిమ్మకాయల రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా పెద్దలు రాత్రి 9 గంటలప్పుడు నాకు ఫోన్ చేశారు. తప్పనిసరిగా నేను ఈ వేదిక అనేసరికి నేను వెంటనే రావడం జరిగింది. మరి అట్లాగే మరి ఈ రోజు ఈ నాటకాన్ని పెట్టడానికి ప్రోత్సహించినటువంటి పెద్దలైనటువంటి మల్లేష్ గారికి, మరి అమ్మవారి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే నాకు పేరు తెలియదండి, దయచేసి అందరూ కూడా క్షమించాలి. మరి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి, అట్లాగే మరి ఈ రోజు అర్జునుడు అతను రావట్లేదని తెలిసిన వెంటనే నన్ను పెట్టమని చెప్పినటువంటి మలగవల్లి రవికుమార్ గారికి, అట్లాగే మా బాబాయ్ గారు అయినటువంటి పుట్టపర్తి కేశవ గారి, వీరిరువురికి కూడా ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అట్లాగే నాకు ఈ వేదికపై అవకాశం కల్పించినటువంటి మా పెద్దలైనటువంటి మరి నిమ్మకాయల రవిచంద్రారెడ్డి గారికి, ఆయన కూడా మంచి శ్రీహరి పాత్రధారైనటువంటి పెద్దలు, మరి వారికి కూడా ఈ సభాముఖంగా, అట్లాగే కమిటీ సభ్యులు వేదికపై ఉన్నారు వారందరికీ కూడా శిరస్సు వచ్చి తోట రవీంద్ర గారికి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేసుకుంటూ మరి రాయలసీమ అర్జునుడికి పెట్టింది పేరునికి చాలా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కలిగి అర్జునులు అందరూ కూడా రాయలసీమ నుంచి వచ్చారు. కాబట్టి నా ఈ పాత్రలో కనుక ఏమన్నా తప్పులుంటే ఒప్పులుగా భావించి మీ బిడ్డలేందు నన్ను ఒక బిడ్డగా ఆశీర్వదించి మనస్ఫూర్తిగా నేను ముందుకు వెళ్తానని ఆశిస్తారని కోరుకుంటూ సెలవు. చెప్పలమ్మ తల్లి, నీ మనసులో సంకల్పం గ్రహించి ఈ రోజు నీకు ఈ వేదిక మీద అవకాశం కల్పించింది చైతన్య. దానికి అమ్మవారి అనుగ్రహం లేనిదే ఎవరు రాలేరు ఇక్కడికి. చాలా సత్యంగల తల్లి చెప్పలమ్మ తల్లి. ఆవిడ అనుగ్రహంతోనే నువ్వు ఇక్కడికి రావడం జరిగింది. నీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ప్రేక్షకులందరూ కూడా ముగ్ధులైపోయారు నీ డైలాగ్ డిక్షన్ కానీ పాటకు కానీ. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మున్ముందు కూడా ఈ వేదికకి నువ్వు పర్మనెంట్ అవుతావని నా మనసు కనిపిస్తుంది. అలాగే కమిటీ వారికి కూడా నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి అమ్మ చెప్పినట్లుగా వారి నోటు వర్షాల ప్రతి సంవత్సరం కూడా నాకు ఇక్కడే పర్మనెంట్ అవ్వాలని నేను కూడా కోరుకుంటూ మరి అలా అవ్వాలని చెప్పేసి కమిటీ వారికి ఒక ఆలోచన కల్పించినటువంటి మా ఆంధ్ర నాట్యమయూరు అయినటువంటి మరి ఇటీవలే కూడా డాక్టర్ కళారత్న, భారత కళారత్న బిరుదు గాంచినటువంటి రత్నశ్రీ గారికి కూడా ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు చెప్పిన చెప్పలమ్మ తల్లికి చెప్పాలి, తోట రవీంద్ర గారికి చెప్పాలి. వారి సంకల్పంతోనే మనం అందరం ఇక్కడికి రాగలుగుతున్నాం, మన జీవనాన్ని మనం కొనసాగించగలుగుతున్నాం. కాబట్టి మనం అంతా నిమిత్త మాత్రం అమ్మవారు, ఆలయ కమిటీ ధర్మకర్తలు, పెద్దలు ఉన్నారు. వాళ్ళకి మనం ఎప్పుడైనా సదా విధేయులుగా ఉందాం, నాటకాలను ఆడుకుందాం, మన జీవనాన్ని కొనసాగిద్దాం, వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన చైర్మన్ తోట రవీంద్ర గారు కళాకారులందరినీ మొత్తం గ్రూప్ అందరికీ
విత్ పరదాలతో కూడా కలిపి 20,000 రూపాయలు వారు కానుకిచ్చారు ప్రతి ఒక్కరికి. పోయిన సంవత్సరం కూడా ఇలాగే సీతారామ నాటకంలో కూడా ప్రతి అందరికీ కలిసి 20,000 రూపాయలు ఇచ్చారు వారు. అంటే వారు ఎంతో తృప్తి పడ్డారు అన్నమాట నాటకం చూసి. వాళ్ళకు ఆయన కూడా కళను ఆదరించాలనే ఉత్సాహం ఉంది కాబట్టి 20,000 రూపాయలు కళాకారులను దీవిస్తూ ఆయన ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ ఎల్లమ్మ తల్లి ఆయురానికి ఐశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రసాదించాలని వారు మరిన్ని ఉన్నతమైన పదవులు అలంకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మా కళాకారులు అందరి తరపున మీ గొప్ప మనసుకి శతకోటి కళాభివందనాలు. అమ్మవారు మిమ్మల్ని ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించేలాగా చేయాలని మా కళాకారులు అందరి తరపున హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వారణాసి హరిచంద్రుడిగా విఎస్ మాధవ్ గారు, చంద్రమతిగా రత్నశ్రీ గారు, నక్షత్రమునిగా శాంతయ్య గారు, అలాగే భూమిరెడ్డి కోల్రెడ్డి గారు, కాలకోసుకుడి వీరబాహుడి గారు